మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన వివాదంలో తాజాగా ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామినాయక్, నాగరాజులను విఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 11న ఎమ్మెల్యే శిల్పారావు ఇంటికి అల్లు అర్జున్ వచ్చారు. దాంతో భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని అందివ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూస్తుంటే కనుక నంద్యాలలో అల్లు అర్జున్ జరిగిన సంఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు ఇంకా ముమ్మరం చేశారు. నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్ మరోసారి పడింది. ఇప్పటికే ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ పై చర్యలకు ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. టూ టౌన్ ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ స్వామినాయక్, తాలూకా ఎస్పీ కానిస్టేబుల్ నాగరాజులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నంద్యాల ఎస్పీ వీరిద్దరిని కూడా వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మరొక వైపు ఇప్పటికే ఎస్పీ రఘువీరారెడ్డి, డిఎస్పీ రవీంద్రనాథ్, సిఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతా ఉంది. 60 రోజుల్లో పూర్తి స్థాయిలో శాఖాపరమైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి ఈసీ ఆదేశించిన నేపథ్యంలో ఈ విచారణ ఇంకా కొనసాగుతా ఉంది. ఈ కొనసాగుతున్న నేపథ్యంలోనే టూ టౌన్ అలాగే తాలూకా ఇద్దరు ఎస్బీ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎక్కడైతే ఎస్బీ అంటే ఖచ్చితంగా ముందు రోజు ఏం జరుగుతుంది, ఆ సంఘటనకు సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే అనే దానికి సంబంధించి కూడా జిల్లా పోలీస్ అధికారికి నివేదిక ఇవ్వాలి. నివేదిక ఇవ్వడంలో వీరిద్దరూ కూడా విఫలమయ్యారని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ జరిపిన ప్రాథమిక విచారణ తేలడంతో ఇద్దరు కానిస్టేబుల్ పై వేటు పడింది. ఈ కేసులో రానున్న రోజుల్లో మరికొంతమందిపై కూడా వేటు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.